స్వాహా వృత్తాంతం. నారద, సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారం కోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రాహ్మణ క్షత్రియులు యజ్ఞాలలో సమర్పించే హావిర్దానాలు వీరికి అందడం లేదు. రాక్షసులు బలవంతంగా లాగేసుకుంటున్నారు. దేవతలు నిరాహారులయ్యారు. తానలేక బ్రహ్మను శరణు అన్నారు. ఆయన ధ్యానమగ్నుడై శ్రీకృష్ణ పరమాత్మను శరణు శరణు అన్నాడు. ఆ యజ్ఞస్వరూపుడు ప్రకృతి రూప మహాదేవిని ఉపాసించమన్నాడు. బ్రహ్మ ఉపాసించాడు. దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమైంది. వరం కోరుకోమంది. జగన్మాత, దయచేసి నువ్వు అగ్నికి దాహక శక్తిగా అవతరించు. నువ్వు లేనిదే అగ్ని దేనిని దహించలేనివాడు అవ్వాలి. అగ్నిలో హావిసులు వేల్చేటప్పుడు ప్రతి మంత్రానికి చివర నీ పేరు ఉచ్చరించాలి. అప్పుడే అది నీ శక్తితో అగ్నిదగ్ధమవుతుంది. దాన్ని దేవతలు ఆనందంగా స్వీకరించి సంతృప్తులవుతారు. ఇది దేవకార్యం. దేవతల ఆకలి తీర్చడానికి సహకరించు. నువ్వు కన్న తల్లివి, అగ్నికి ఇల్లాలివై శోభాశక్తి కలిగించు. చతుర్వదన, నేను శ్రీకృష్ణ పరమాత్మను కోరి తపస్సు చేస్తున్న మాట నీకు తెలుసు కదా. మరి ఈ అభ్యర్థన ఏమిటి? నువ్వు, నేను, శివుడు, ఆదిశేషుడు, ధర్ముడు, గణేశుడు అందరం మన విధులని నిర్వహించగలుగుతున్నామంటే అది అంతా ఆ పరాత్పరుడి ఆజ్ఞయే కదా. అంతటివాడికి ఇల్లాలిని కాదలిచి ఇప్పుడు దేవతల కోసమని అగ్నికి పరిచర్యలు చేయనా? ఎలాగా? ఆ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తాను. ఆయన ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను అని చెప్పి ప్రకృతిదేవి ధ్యానంలో మునిగిపోయింది. తన తపస్సు కొనసాగించింది. ఒంటి కాలి మీద నిలిచి 1,00,000 సంవత్సరాలు చేసింది. శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. ఆ మనోహర రూపాన్ని చూస్తూనే ప్రకృతి కామపరవశి అయి మూర్ఛపోయింది. ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించిన ఆ సర్వజ్ఞుడు మెల్లగా లేవనెత్తి తపస్సుతో అలసిపోయిన ఆ కృశాంగిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ప్రకృతి నగ్నజిత్తు కూతురుగా నాగ్నజిత్తు పేరుతో నువ్వు నాకు ఇల్లాలివవుతావు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. నా వరాహావతారంలో కలాంసగా వారాహివి అవుదువుగాని అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు అగ్నికి దాహిక శక్తివై స్వాహా వధువుగా దేవతలకు ఉపకారం చెయ్యి. నా ప్రసాదంగా నీకు మంత్రరూప పూజ లభిస్తుంది. అగ్నిదేవుడి ఇల్లాలిని నిన్ను భక్తిభావంతో పూజిస్తాడు, నీతో ఆనందిస్తాడు అని చెప్పేసి అంతర్ధానం చెందాడు. అంతలోకి వహ్నిదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం భయభక్తులతో అక్కడికి వచ్చాడు. సామవేదోక్తంగా జగదంబికను, ఆ ప్రకృతిదేవిని ధ్యానించాడు, పూజించాడు, స్తుతించాడు. మంత్రపూర్వకంగా పాణిగ్రహణం చేశాడు. ఆ దంపతులు నిర్జన ప్రదేశాలలో 100 ఏళ్ల పాటు కామక్రీడల్లో తేలియాడారు. స్వాహాదేవి గర్భం ధరించింది. 12 దివ్య సంవత్సరాలు మోసి దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహావనీయాగ్ని అని 3 పుత్రులను ప్రసవించింది. ఋషులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు స్వాహాంతంగా మంత్రాలు ఉచ్చరించి ఆవిర్దానాలు చేశారు. స్వాహా శబ్దాంతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు, పాపాలు తొలగిపోతాయి. విషహీనమైన సర్పం, వేదహీనుడైన విప్రుడు, పతిసేవా విహీనం అయిన స్త్రీ, విద్యావిహీనుడైన పురుషుడు, ఫలశాఖ విహీనమైన వృక్షం ఎలా నింద్యాలు నిష్ప్రయోజనాలో అలాగా స్వాహా శబ్ద విహీనమైన మంత్రం నిష్ఫలం. ఇలా స్వాహాంతమైన మంత్రాలతో చేసిన ఆహుతులు అందుకుంటూ దేవతలు ఆనందించారు. ఇది ముక్తిప్రదమైన స్వాహాదేవి ఉపాఖ్యానం. నారద, ఇంకా ఏమి కావాలో అడుగు అని నారాయణ మహర్షి వరమిచ్చాడు. మహర్షి, అగ్నిదేవుడు భయభక్తులతో స్వాహాదేవిని సామవేదోక్తంగా ధ్యానించాడు, స్తుతించాడు, పూజించాడు అన్నావు కదా. వాటిని మరి కాస్త వివరంగా తెలియజేసి పుణ్యం కట్టుకో అన్నాడు నారదుడు. బ్రహ్మపుత్ర, సావధానంగా ఆలకించు. ఏ యజ్ఞం చేయాలన్నా మున్ముందుగా
స్వాహాదేవిని సాలగ్రామంలో గాని కలశంలో గాని ఆవాహన చేసి అర్చించాలి. ఆవిడ యజ్ఞ మంత్రాలకు ప్రధానంగా మంత్రసిద్ధ స్వరూపిణి. ఆవిడను అర్చించకపోతే యజ్ఞం సాగదు, సఫలం కాదు. ఇలా ధ్యానించి ఆవాహన చేసి షోడశోపచారాలు చేయాలి. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయై దేవ్యై స్వాహ అనేది మూలమంత్రం. దీనితో పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, అభిష్టాలు తీరుస్తుంది. నారద, ఇది అలనాడు అగ్నిదేవుడు స్తుతించిన షోడశనామావళి. దీన్ని భక్తితో పఠిస్తే అంగహీనుడికి కూడా క్రియాకౌశలం అబ్బుతుంది. అపుత్రుడు పుత్రవంతులవుతారు. భార్యాదూరుడు భార్య సహితుడవుతాడు. దంపతులు సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు.